సిటీ ఆలయాల్లో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు, శైవ క్షేత్రాల్లో భక్తుల ప్రత్యేక పూజలు, అభిషేకాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్కు ఏప్రిల్ 10న ఎన్నికలు, ఓటర్ల జాబితాపై కసరత్తు చేస్తున్న రాకేష్ మిట్టల్. అడ్డంకులు అధిగమించి మెట్రో లైన్ నిర్మిస్తాం, శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రూట్ పరిశీలించిన ఎన్వీఎస్ రెడ్డి. మెదక్ 3rd డిగ్రీ డెత్పై విచారణకు డీజీపీ ఆదేశం, సీఐ, ఎస్ఐపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని ఐజీపీ సూచన. ఎస్ఆర్ నగర్ పరిధిలో 7 కోట్ల నగలతో డ్రైవర్ ఫరార్, సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. హమారా హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం. సిటీలోని ఆలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతూనే ఉంది. మరోవైపు జాగరణ కోసం ఆలయాలకు వచ్చిన భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పంచాక్షరి నామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రాత్రి 12 గంటలకు నిర్వహించే సంతత దారాభిషేకం చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తారని ఆలయ అధికారులు చెబుతున్నారు. దాదాపు 2 లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామునే శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి మల్లారెడ్డి. కుటుంబంతో కలిసి స్వామివారికి అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసర ప్రాంతంలో ఉన్న శివలింగాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాలు పంచాక్షరి నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశాము. తర్వాత మిగతా అభిషేకాలు అవి కూడా జరిగినాయి. అది అయిన తర్వాత కూడా స్వామివారి లైన్లు కూడా నడుస్తున్నాయి, క్యూ లైన్లు అవన్నీ కూడా నడుస్తున్నాయి. సామూహికంగా రుద్రాభిషేకాలు నడుస్తున్నాయి. తర్వాత మా దేవస్థానం వాళ్ళు, మా చైర్మన్ గారు అయితే, మా యుఓ గారు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి వాటర్ సప్లై చేశారు. తర్వాత క్యూ లైన్లు అవన్నీ కూడా చేశారు. పూజల్లో కూడా మామూలుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం తర్వాత అవన్నీ చేశారు. శివరాత్రి కావడంతో కీసరగుట్టకు లక్షల్లో భక్తులు తరలి వస్తున్నారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు. దాదాపు 1000 మంది పోలీసులు అందుబాటులో ఉన్నారన్నారు మల్కాజ్గిరి డీసీపీ. మఫ్టీలో ఉన్న షీ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయని చెప్పారు. అంటే పోలీస్ వారు, ఇతర డిపార్ట్మెంట్స్ వారు ఇచ్చే డైరెక్షన్స్ ను యూజ్ చేసి దర్శనాలు చేసుకుంటే బాగుంటది. వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి. ఫస్ట్ మనది మనము, తర్వాత మనం ఇక్కడ క్రైమ్ పార్టీస్ ని కూడా పెట్టడం జరిగింది. అంటే క్రైమ్ ఆల్రెడీ చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేసే వాళ్ళని కూడా మనం ఇక్కడ మా సైడ్ నుంచి మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఇన్సిడెంట్ రిపోర్ట్ అయితే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం. ఈ రోజు మొత్తం మనం 24/7 కూడా పోలీస్ అందుబాటులో ఉంటారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ రామేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పరమేశ్వరుని దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చారు భక్తులు. దీంతో ఆలయంలో ప్రత్యేక పూజలు రద్దు చేసి భక్తులందరికీ సర్వదర్శనానికి అవకాశం కల్పించారు ఆలయ అధికారులు. భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. రామేశ్వరం దగ్గర కొండ మీద వెలిసిన అమ్మవారి ఆలయానికి సైతం భక్తులు పోటెత్తారు. రంగారెడ్డి జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్, రాంబాగ్ లో చిన్న అనంతగిరి దేవాలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. మహారుద్రాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతున్నారు ఆలయ అధికారులు. ప్రతి ఏడాది శివరాత్రి రోజు దాదాపు 50,000 మంది దర్శించుకుంటారన్నారు. అయితే ఈ ఏడాది 80,000 మంది దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అత్తాపూర్ అనంతగిరి శివాలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణలో పురాతనమైన శివాలయాల్లో అత్తాపూర్లోని శివాలయం ఒకటి. శివరాత్రి సందర్భంగా మహేశ్వరునికి అభిషేకాలు, బిల్వార్చనలు చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి క్యూలో బారులు తీరారు భక్తులు. మహాశివరాత్రి సందర్భంగా కిషన్ బాగ్లోని కాశీబుగ్గ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కాశీబుగ్గ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందని ఆలయ అర్చకులు తెలిపారు. మానవ ప్రమేయం లేకుండా 365 రోజులు శివుడికి అభిషేకం జరుగుతుందన్నారు. శివలింగంపై నిరంతరం నీరు ప్రవహిస్తుందన్నారు.
అయితే నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ మిస్టరీగానే ఉందన్నారు. స్వామివారిని దర్శించుకుని నీటిని తీసుకెళ్తారు భక్తులు. ఆ నీటిని తాగితే ఆరోగ్య సమస్యలు పోతాయని భక్తులు నమ్ముతారు. వాటర్ ఏదైతే ఫ్లో అయ్యి ఇప్పుడు అభిషేకం అయ్యి వెళ్తున్నదో అది పట్టుకొని తాగితే మంచిగా ప్రయోజనం కూడా చేకూర్చినారు అనమాట. స్వామివారి కృప ఉంటే మంచిగా క్యాన్సర్ అవి స్టేజ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారా లేదమ్మా, లాస్ట్ భగవంతుడు నమ్ముకున్న మంచి వాళ్ళకు కూడా మంచిగా అయింది, మిరక్కలు అయ్యి ఇదైపోయింది. ముషీరాబాద్ శివాలయంలో శివరాత్రి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రుద్ర హోమాలు, మృత్యుంజయ హోమాలు చేశారు. మధ్యాహ్నం అన్నకూట అర్చన, ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శివరాత్రి సందర్భంగా మణికొండలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. జాగరణ సందర్భంగా ఆలయంలో పూజలు కొనసాగుతున్నాయి. జాగరణ కోసం వచ్చే భక్తుల కోసం గుడిలో ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ అధికారులు. భక్తులు వారి ఆరోగ్య పరిస్థితులను, ఓపికను బట్టి ఉపవాసాలు ఉండాలని సూచించారు. శని త్రయోదశి, శివరాత్రి ఒకే రోజు కావడంతో శనీశ్వరుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శని త్రయోదశి, శివరాత్రి చాలా అరుదుగా ఒకే రోజు వస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ దగ్గర ఉన్న శనీశ్వర ఆలయం భక్తులతో రద్దీగా మారింది. శనీశ్వరుడికి తైలాభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. సిటీలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. అభిషేక ప్రియుడైన నీలకంఠునికి అభిషేకాలు, ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఉపవాసం విడిచి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిలకించి పులకించిపోయారు. మరోవైపు శివరాత్రి జాగరణ కోసం వచ్చిన భక్తులతో ఆలయాల్లో సందడి నెలకొంది. సిటీలోని శైవాలయాలన్నీ పంచాక్షరి నామ స్మరణతో మారుమోగుతున్నాయి. వల్లభేషమాశ్రయే వరదం గణనాథం వల్లభేషమాశ్రయే వరదం గణనాథం వల్లభేషమాశ్రయే వరదం గణనాథం వల్లభేషమాశ్రయే కూకట్పల్లిలోని వీరాంజనేయ స్వామి నీలకంఠేశ్వర ఆలయాన్ని సందర్శించారు మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పరమేశ్వరుడిని కోరుకున్నట్లు తెలిపారు విజయశాంతి. ఉపవాస దీక్షలో ఉన్న 2000 మందికి పండ్లు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో చారిత్రాత్మక మచిలేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తారు భక్తులు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు. శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో మచిలేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేశారు రాజేంద్ర నగర్ డీసీపీ జగదీశ్వరరెడ్డి. పటాన్చెరులోని మైత్రి గ్రౌండ్స్ లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. వేడుకల కోసం ప్రత్యేకంగా కైలాసగిరి సెట్ వేశారు. మహాశివరాత్రి వేడుకలకు పటాన్చెరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదు. ఏ మూవిపై వాలితే
బ్రతుకున చేసిన పుణ్యంగా తనువును నిలువున తొలిచిన గాయముని తన జన్మకి తరగని వరముల సిరులని తలచినా కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పిండిది బిదురు తాను పొందింది వేణు మాధవాని సన్నిధి ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోడిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో చల్లని నీ చిరునవ్వులు కనపడవు కనుపాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవుగా అల్లనని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణు అణువు తడబడనా గరి గరి సరి గరి రి సరి గప గరి సరి గగద పద గపద సదా గపద దిగా గపద సస్స గపద సస్స గపద రి గపద రి దసరి గరి సరి గరి సరి గరి గరి సరి గరి గపద 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 సరి 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 గరి సద సరి గపద సరి సరి గపద రి సద పద 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 పరి సరి పద రి సరి పద సరి గరి సద పద గద సరి గపద సరి గా రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల ప్రాణ కుసుమాంజలి ఈ గీతాంజలి. ఎంత అద్భుతంగా పాడావు సుని. కానీ కళాకారులకు ఎవరికైనా సరే ఆ శివుడి ఆశీర్వాదం ఉంటేనే ఈ రోజున మనం ఇన్ని సంవత్సరాల నుంచి చేయగలిగేది. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నీకు నాకు కూడా. చాలా చాలా గొప్పగా పాడావు. అంత ఈజీగా పాడగలిగినటువంటి పాట కూడా కాదు ఇది. మనం స్వరాభిషేకం కార్యక్రమంలో ఎన్నిసార్లు అనుకున్నామో ఈ విషయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపడుతూ వెనకాల 50 అడుగుల శివలింగం, అలాగే మూర్తిభవించినటువంటి ఆ శివుడు, అలాగే అభిషేకాలు, ఇన్ని కార్యక్రమాలు ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియచెప్తూ వారి గురించి కొన్ని మాటలు. 1995 సంవత్సరంలో పటాన్చేరు గ్రామం పంచాయతీలో ఎంపీటీసీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలాగే 2001 సంవత్సరంలో పటాన్చేరు మండలం పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం ఎంపీపీల పోరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2006 నుండి 2014 వరకు నియోజకవర్గంలో పర్యటిస్తూ
తనని నమ్ముకున్నటువంటి క్యాడర్కి అండగా నిలుస్తూ నియోజకవర్గంలో కీలకమైనటువంటి నాయకుడిగా ఎదిగారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ గారి ఆశీస్సులతో 2014లో పటాన్చేరు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. 2018 మరోసారి ప్రజల ఆశీస్సులతో 37,699 భారీ మెజారిటీతో రెండవసారి కూడా ఘన విజయాన్ని సాధించారు. రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గారి ఆశీస్సులతో ప్రజల మద్దతుతో హ్యాట్రిక్ కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గూడెం మహిపాల్ రెడ్డి గారికి వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాం మా కళాకారులు అందరి తరపున. అలాగే ఇప్పుడు తదుపరి పాటని పాడడానికి ఇతను గాయకుడు కాదు, కానీ ఒక్కొక్కసారి నాలాగా గాయకుడుగా మారిపోతూ ఉంటాడు. శివుడిని పాలతో పూజించినా, పుష్పాలతో పూజించినా, ఆఖరికి మంచినీళ్లతో పూజించినా ఆ పరమశివుడు ఆశీర్వదిస్తాడంట. అలాగే సునీత గారు పాట పాడినా, చిత్ర గారు పాట పాడినా, నేను పాట పాడినా కూడా ఆశీర్వదిస్తారట. మరి వింటారా నా పాట కూడా? జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి. వేయడానికి తలుపులు లేవు, మీరు ఈజీగా పారిపోగలుగుతారు. కాబట్టి నేను పాట పాడటం లేదు. ఇప్పుడు పాట పాడడానికి ఇంకొక అద్భుతమైన కళాకారుడు నేను ఇక్కడ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. తనని ఏమని చెప్పాలి అసలు? నేను పిలిచేస్తున్నాను, మీరే చూద్దురు కానీ వచ్చేటువంటి అతను గాయకుడా, మాటకారా, లేకపోతే నవ్విస్తాడా అని. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మిస్టర్ బిత్తిరి సత్తి. మనకి అత్తిలి సతి ఎంత ఫేమస్ అయ్యారో, ఆ తర్వాత ఈ సత్తుల్లో బాగా ఫేమస్ అయినటువంటి సత్తి బిత్తిరి సత్తి. కానీ ఈరోజు మన సత్తికి ఒక మైక్ ఇవ్వండి, లేకపోతే నా మైక్ లాక్కుంటాడు. సత్తికి ఒక మైక్ ఇవ్వండి. సత్తి ఈరోజు ఫర్ అ చేంజ్ కామెడీ కాదు, నేను పాట పాడతాను అని చెప్తున్నాడు. నేను కూడా సరే అని చెప్పాను. ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్కు ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి రాకేష్ మిట్టల్. సికింద్రాబాద్తో పాటు మొత్తం 57 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మొత్తం 8 వార్డులున్నాయని తెలిపారు. 8 వార్డులకు ఏప్రిల్ 8న ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఓటర్ల జాబితాపై కసరత్తు ప్రారంభించామని తెలిపారు రాకేష్ మిట్టల్. ఇప్పట్లో రాజకీయాల్లోకి రావటం ఇంట్రెస్ట్ లేదన్నారు సినీ యాక్టర్ సోను సూద్. సమయం వచ్చినప్పుడు తప్పకుండా పాలిటిక్స్ లో చేరతానన్నారు. సోమాజిగూడ పార్క్ హోటల్లో ఫికే హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. కోవిడ్ పాండమిక్ టైంలో సహాయార్థులకు మనోధైర్యం ఇస్తూ తోడ్పాటు అందించడం సంతోషాన్నిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో తన ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా అవసరం ఉన్న చోట ఉచిత విద్య, వైద్యం అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. సమాజ సేవ చేయటం అంటే ఇష్టమన్నారు సోను సూద్. People come, they should try Sonu Sood plate, eat, and tell us how do you feel about it. But thank you so much for this. And I think यहाँ vegetarian platter भी है, vegetarian platter भी है, non-vegetarian platter भी है. So whoever wants to come, you should enjoy because this is say the best place to eat and first of a kind concept that I've seen, which is a just my jail concept. Like you feel that you are sitting in a jail, but you are enjoying the good food. So well done, whoever has thought. I think it's phenomenal. Sir, Shivratri ki kuch. So just want to wish everyone, happy Mahashivratri. May God bless you with good luck, good health. I think the response is phenomenal. I always tell Hyderabad is my second home. I feel that I've been born here. I've grown up here, and every time I come to Hyderabad. పటాన్ చెరువులోని మైత్రి గ్రౌండ్స్ లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. వేడుకల కోసం ప్రత్యేకంగా కైలాసగిరి సెట్ వేశారు. మహాశివరాత్రి వేడుకలకు పటాన్ చెరువుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.
పువ్వ చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరి నా తోడు ఎవరి ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె కొండల్లో కోనల్లో కోయల్లో కోయలా ఈ పూలవానల్లో చుమ్మన్నో తుమ్మిదా వయసంతా వలపై మనసే మైమరుపై ఊగేనే పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరి నా తోడు ఎవరి ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా థ్యాంక్ యూ ఆ మల్లెపువ్వు ఎన్ని సంవత్సరాలైనా సరే దాని వాసన అలాగే ఉంటుంది. వాడిపోనటువంటి ఒక మల్లెపువ్వు అందమైనటువంటి పాటని అంతే అందంగా మీరు పాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ సుమంగ్లి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనందరిలో మరింత హుషారు నింపడానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఇంకా ఎక్కువగా మన మీద పడడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ వందే మాతరం శ్రీనివాస్ గారు. వందే మాతరం లాంటి పాటతోనే ఆయన ఇంటి పేరు కాకుండా వందే మాతరం శ్రీనివాస్ గారుగా మారారు. అలాగే ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నటువంటి వందే మాతరం శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము తదుపరి పాటని మనకి వినిపించడానికి. చెక్ చెక్. మరొకసారి చిన్న విన్నపం, లెఫ్ట్ సైడ్ ఆర్క్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు మరీ ఇంట్లో సోఫాల మీద దీవాన్ సెట్ మీద కూర్చున్నట్టు కూర్చున్నారు. కొంచెం దిగితే బాగుంటుంది. ఇంకో రకంగా మీరు దిగితే మళ్ళీ రేపు పొద్దున పేపర్లో వస్తుంది. దిగండి. వందే మాతరం శ్రీనివాస్ గారు పాడే ముందు, పటాన్చేరు అంటేనే మినీ ఇండియా. దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు పటాన్చేరుని తమ స్వంత ప్రాంతంగా చెప్పుకుంటూ ఉంటారు. అంతే ప్రేమతో ఆప్యాయతతో గూడెం బ్రదర్స్ మా అన్నలు అంటూ చెప్పుకునేటువంటి సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. అలా భిన్నమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలకి పెద్దపీట వేస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల పండుగలకి ఆచారాలని కాపాడుతున్నటువంటి ఘనత మన గూడెం మహిపాల్ రెడ్డి గారిది. పటాన్చేరు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంతో అత్యంత చేరువుగా ఉండేటువంటి గూడెం మహిపాల్ రెడ్డి గారికి తమ్ముడుగా గూడెం మధుసూదన్ రెడ్డి గారు లభించడం ఒక వరం. పటాన్చేరు ప్రజల్లో మంచి నాయకుడిగా, యువతకు స్ఫూర్తిగా గూడెం మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. మరి తదుపరి పాటని పాడడానికి వందే మాతరం శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ
ముందుగా శిరస్సు వంచి నమస్సులు తెలియజేసుకుంటున్నాము. మహిపాల్ రెడ్డి అన్న మాకు మా అందరికి పాడే అవకాశాన్ని ఇచ్చిన మహిపాల్ రెడ్డి అన్నకు మేము ప్రత్యేకంగా మా టీం అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మసూదన్ రెడ్డి గారు, వారి సోదరులు యాదమ్మ గారు, కల్పన గారు ఈ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మీ అందరి మన్నలతో రెండవసారి విజయం సాధించి మూడవసారి కూడా సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. మీ అందరి ఆశీస్సులు ఉన్నాయా? అందరి ఆశీస్సులు ఉన్నాయా? వెరీ గుడ్. ఏ పాట పాడదాం? ఇక్కడ చాలా మంది చెల్లెళ్ళు వచ్చారు కాబట్టి మన చెల్లెళ్ళ గురించి పాడదామా? నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ. పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ. నీ పాదం మీద మల్లె తీగకు పందిరి బోలే, మస్క తీగకిలో వెన్నెల బోలే చెల్లెమ్మ. చదివినంత నిన్ను చదివిస్తానమ్మా, ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా. నీకు పెళ్ళిడు వచ్చే నాటికి పువ్వో పత్రో కూడా పెట్టుతా. చదివినంత నిన్ను చదివిస్తానమ్మా, ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా. నీకు పెళ్ళిడు వచ్చే నాటికి పువ్వో పత్రో కూడా పెట్టుతా. నచ్చినో నీకే ఇస్తానమ్మా చెల్లెమ్మ, నా కన్నీళ్లతో కాళ్ళు గడుపుతా చెల్లెమ్మ. రిక్షా బండిన మీ నాగడతా చెల్లెమ్మ, నీ అత్తోరింటికి సాగనప్పుతా చెల్లెమ్మ. మల్లె తీగకు పందిరి బోలే, మస్క సీకటిలో వెన్నెల బోలే. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ. తోడబుట్టిన పందిరి బోలే, మస్క సీకటిలో వెన్నెల బోలే. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. స్టోర్లో లింగాభిషేకం, శివారాధన నిర్వహించారు. శివనామ స్మరణతో స్టోర్ మారుమోగింది. మహాశివరాత్రి వేడుకల్లో కంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యజమాని కళ్యాణ్, డాక్టర్ అనంతలక్ష్మి, కొండవీటి జ్యోతిర్మయి, గురుమాత దివ్యరమణ పాల్గొన్నారు. శుభాకాంక్షలు. మా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ప్రతి ఏటా ఈ మహాశివరాత్రి ఉత్సవం జరుపుకుంటాం మా ఆనవాయితీ. అలానే అభిషేకము, శివారాధన. ఇవాళ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ జూబ్లీ హిల్స్ ప్రాంగణంలో అతిరథ మహారాజులు మరియు చాలామంది మా కస్టమర్లు, వెల్ విషర్స్ అందరితో ఈ మహాశివరాత్రి ఉత్సవం, లింగాభిషేకము, అభిషేకము, శివారాధన జరుపుకుంటున్నాం. ఈ మహాశివరాత్రి సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మా కాంచీపురం వరమహాలక్ష్మి
హైదరాబాద్ సరూర్ నగర్ లో రాష్ట్రీయ వానర సేన ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి మహోత్సవంలో పాల్గొన్నారు బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్రావు, తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్. దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు ఏర్పడిన రాష్ట్రీయ వానర సేన మహాశివరాత్రి మహోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు ఉప్పల వెంకటేష్. కబ్జాకు గురైన భూములు దేవాలయాలకు చెందేలా న్యాయ పోరాటం చేయడం గొప్ప విషయమని చెప్పారు. శుభాకాంక్షలు. అదేవిధంగా ఏదైతే వానరసేన ఉందో ఈ వానరసేన దేవాలయాల భూముల కాపలాదారులం, మా ఆప్షనే అది. అందుకోసం మేము దేవాలయాల భూముల పరిరక్షణ కోసం ఈరోజు ఉద్యమాలు చేస్తూ, ఉద్యమం అంటే పబ్లిక్ ఇష్యూస్, లాఠీ దెబ్బలు, ధర్నాలు కాకుండా న్యాయపరంగా పోరాటం చేస్తూ ఈరోజు వరకు చాలా విజయాలు సాధించాము. ఇంకా ముందు కూడా తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇక్కడ మహారాష్ట్రలో కూడా మా యొక్క వానరసేన కమిటీస్ ఉన్నాయి. వారు కూడా అందరూ ఆంధ్రప్రదేశ్లో కూడా దేవాలయ భద్రాచలం టెంపుల్ కూడా ఫిల్లు వేసి 917 ఎకరాలు మనం విజయం సాధించడం జరిగింది. ఈ దేవుని ఆశీర్వాదం వల్ల అందరూ కూడా తెలంగాణలో కానీ దేశం వల్ల ఉన్న హిందువులందరికీ కూడా శుభం జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ శివరాత్రి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.